హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏందనుకుంటున్నారా? డే 3 ఇన్ కోయంబత్తూర్. కోయంబత్తూర్కి వచ్చి ఈ ఫేమస్ ప్లేస్ చూడకపోతే ఎలా చెప్పండి. అందుకని మేము కూడా ఆదియోగికి స్టార్ట్ అయిపోయాం. ఇంకా మా జర్నీ స్టార్ట్ అయితే ఒక చిన్ని కాఫీతో, అలా కాఫీ తాగేసి అందరం కలిసి మా జర్నీని తిరిగి స్టార్ట్ చేసాం. అలా స్టార్ట్ చేసిన కాసేపటికి రీచ్ అయిపోయాం మా డెస్టినేషన్కి. ఆ సీనరీ ఉందండి, చుట్టూరా చెట్లతో నిండిపోయిందండి. ఎంతైనా వేరే లెవెల్ ఉండే. ఇంకాడికి వచ్చిన చూసాక జనాలు చాలామంది ఉండే. ఏం తెలుసుకుంటే వెకేషన్ టైంలో వచ్చాము. ఎంతైనా మా తప్పే లేండి, వెకేషన్ టైంలో వస్తే జనాలు కాకుండా ఇంకెవరుంటారు. అలా చూస్తే కొంచెం ముందరికి వెళ్ళి చూస్తే బుల్లక్ కార్డ్స్ ఉన్నాయి. ఏమరా అని అడిగితే బుల్లక్ కార్డ్స్లో కూడా దేవుడి దగ్గరికి వెళ్ళొచ్చు అని చెప్పారు. ఇంకా దానికి పర్ పర్సన్ 10 రూపీస్ తీసుకున్నారు. మేము 13 మెంబర్స్ కలిసి అందరం కలిపి ఒకే దాంట్లో వెళ్ళిపోయాం. అలా వెళ్తూ ఉంటే ఎంతైనా విలేజ్ వైబ్స్, ఓల్డ్ ట్రెడిషన్స్ గుర్తొచ్చాయండి. ఇంకా అలా వెళ్తుండగా మా ఆదియోగి స్టాచ్యూ వచ్చేసింది. వెనక నుంచి చూస్తేనే వేరే లెవెల్ ఉండే. ఇంకా ముందర నుంచి చూసి ఎలారా అనుకుంటే ముందర నుంచి చూసే కొద్దిగా వావ్ అట్టి నిలిచిపోయామండి దేవభక్తిలో. ఇంకా దేవుని కాసేపు అలానే చూసేసి ఒక 2-3 ప్రదక్షిణలు వేసేసి అక్కడే ఉన్నాం కాసేపు. తర్వాత అభిషేకం చేస్తే మంచిదని చెప్పారనేసి అందరం కలిసి దేవుడికి అభిషేకం. ఆదియోగి అయిపోయింది కదా, ఇంకేముంది లేదు, తిరుపతికి రిటర్న్ అయిపోదాం అనుకునే టయానికి మాకు అక్కడ ఉన్న వాళ్ళు చెప్పారు, ఆదియోగి ఆపోజిట్లో జ్ఞానలింగ, సూర్యకుండాలు చాలా ప్లేసెస్ ఉన్నాయి, వెళ్తే మంచిది అని చెప్పారు. సో ఇంకా అందరం కలిసి వెళ్ళిపోయాం. మీకు చూపిద్దాం అనుకున్నాం కానీ ఫోన్స్ ఆర్ నాట్ అలౌడ్ అని చెప్పారు. కానీ అక్కడున్న నేచర్, అక్కడున్న సీనరీ లేకుండే అండి. ఏదో ఒక డిఫరెంట్ ఫీల్ వచ్చింది. ఇంకా అక్కడికి వెళ్ళి చూస్తే చాలా బాగుంది. అక్కడ కాసేపు మా టైం స్పెండ్ చేసేసి తిరిగి స్టార్ట్ అయిపోయాం. ఇంకా అలా వస్తూ ఉంటే మాకు ఇక్కడ ఇషా ఫౌండేషన్లోనే కొన్ని ప్లాన్స్ కనిపించాయి. అడిగితే కొనుక్కోవచ్చు అని చెప్పారు. ఆ ప్రైస్ చూసి ఒక్కసారికి షాక్ అయిపోయామండి. ఎక్కువ అనుకోకండి, చాలా తక్కువ. నార్మల్ ప్లాన్స్ ఏమో 3 రూపీస్కి, ఫ్లవర్స్ అండ్ ఫ్రూట్స్ ప్లాన్స్ ఏమో జస్ట్ 7 రూపీస్కే ఇచ్చిండే. ఇంక ఊరుకుంటామా, ఎంతైనా ప్లాన్స్ అంటే ఇష్టం కాబట్టి మేము కూడా కొనుక్కొచ్చుకున్నాం. కొనుక్కునేసి మా జర్నీని తిరిగి స్టార్ట్ చేసాం. ఇంకేముందిలే, మన ట్రిప్ అయిపోయింది తిరుపతికి అనుకునే టయానికి అప్పుడు చెప్పారండి మా బాబాయ్, తిరుపతికి కాదు మనం ఇంకొక డెస్టినేషన్ ఉంది, ఆడికి వెళ్ళాలి అనేసి. ఏంటని అడిగితే ఏం లేదు, ఒక టెంపుల్ ఉంది అన్నాడు. ఓ టెంపులా అంటే ఎగ్జైట్ ఫీల్ అవుతారు మీరు కూడా. కావేరీ నది పక్కన ఉంటుంది, ఒక టెంపుల్లో చాలా టెంపుల్స్ ఉంటాయి. ఒక టెంపుల్లో చాలా టెంపుల్సా అని చెప్పేసి మేము కూడా బాగా ఎగ్జైట్ అయ్యి వెళ్ళాం. టెంపుల్కి వెళ్ళాలంటే టికెట్స్ కంపల్సరీ కదా, సో టికెట్స్ తీసుకోవాలని చెప్పేసి టికెట్ కౌంటర్కి వెళ్ళిపోయాం. ఇంకా అక్కడ 7 టెంపుల్స్ ఉన్నాయి, అన్ని టికెట్స్ తీసుకోవాలని చెప్పారు పర్ పర్సన్కి. సో మేము 13x7 టికెట్స్ తీసుకొని వెళ్ళాము. లోపలికి వెళ్ళాక తెలిసింది ఏంటంటే అన్ని టికెట్స్ అవసరం లేదనేసి. మళ్ళీ మోసపోయాం రా అనుకొని ఇంకేం చేస్తాం, కొమ్మన అయిపోయాం. ఇంకా 7 to 8 టెంపుల్స్ని బాగా విజిట్ చేసేసి బాగా దర్శనం అయింది. ఆ దర్శనం అయిపోయిన తర్వాత కాసేపు అక్కడే కూర్చొని టైం స్పెండ్ చేసి తిరిగి స్టార్ట్ అయ్యే టైంకి అక్కడ ఫెస్టివల్లా జరుగుతుంది. ఏంటో అని చూస్తే ఒక పక్క వాన, ఒక పక్క ఉరుములు, మెరుపులు, ఆ గోపురాలను చూస్తూ, ఒక పక్క డ్రమ్స్, స్టెప్స్, ఆ డ్రమ్స్, వాటి కాంబినేషన్ అండి భలే వేశారు. ఇంకా ఆ వైబ్ని కాసేపు ఎంజాయ్ చేసేసి కాసేపు అలా ఉండేసి ఎంతైనా జాతర ఫీల్ వచ్చేసిందండి. ఇంకా అది కాసేపు ఎంజాయ్ చేసేసి కావేరీ నది పక్క వరకు వచ్చి కావేరీ నదిని చూడకపోతే ఎలా చెప్పండి. ఎగ్జైట్ అయ్యి వెళ్ళిపోయాం. లాస్ట్ చూస్తే డిసప్పాయింట్ అయిపోయాం. నైట్ టైం పోతే ఏం కనపడుతుందండి, ఒక సౌండ్ తప్ప ఏమీ కనపడలేదు, లైట్స్ కూడా లేవు. చాలా డిసప్పాయింట్ అయిపోయి సర్లే అని చెప్పి ఇంకా స్టార్ట్ అవుదామని చెప్పి వచ్చేసాం. నెక్స్ట్ టైం ఏదైనా ఇంకొంచెం మంచి ప్లేస్కి వెళ్ళి ఇంకొంచెం బాగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మాట, సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతవరకు బాయ్.